మేకకూర, కోడికూర తింటే శరీరం పెరుగుతుంది గానీ శక్తి మాత్రం రావడం లేదండి. అందుకే ఈరోజు ఆకుకూర తిందామని మా పెరట్లోంచెళ్ళి మునగాకును కోసి తెచ్చుకున్నాను. ఈ మునగాకును శుభ్రం చేసుకోవాలి. గంట ముందే పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇదేదో నేను యూట్యూబ్ కోసం చేయడం లేదండి. చిన్నప్పటి నుంచెళ్ళి ఈ కూరని తిని పెరిగిన వాళ్ళమే. మా సైడు అమ్మాయిలు పెద్ద మనిషైనా, డెలివరీ అయినా ఈ కర్రీని కంపల్సరీ పెడతారు వారానికి 2, 3 సార్లు. ఇది తినడం వల్ల రక్తం బాగా పడుతుంది. రక్తహీనత తగ్గుతుంది అని చెప్పేటోరు. అలానే బాలింతలకైతే పాలు బాగా పడతాయి అని చెప్పేటోరు. శరీరం దగ్గర నుంచెళ్ళి చర్మకాంతి వరకు కంటి చూపును మెరుగుపరిచి, జుట్టు రాలకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి మా అమ్మ ఈ తెలగపిండి, మునగాకు కూరని చాలా బాగా చేసేది. నెలలో 4 సార్లు చేసేది. మేము తినము అనంటే ఈ ఆషాఢ మాసంలో మునగాకు కూర తినాలి. తినకపోతే వచ్చే జనంలో గాడిద కడుపున పుడతారంట అని చెప్పేది. ఎంజాయ్.